అసెంబ్లీ సీట్లకు సంబంధించి కావచ్చు, సామాజిక సమీకరణాల పరంగా ఏ రకంగా బ్యాలెన్స్ చేశారనుకోవచ్చు మనం? ఎస్ సార్, సమాజ పరంగా అయితే మాత్రం చాలా వరకు చాలా క్లారిటీలో ఉన్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సామాజిక పరంగా కానీ మనం కానీ చూసుకుంటే ఉన్న వాటిల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సంబంధించిన దాదాపుగా 50% ఖచ్చితంగా 50% ఉన్న 25 + 175 200 సీట్లలో 100 సీట్లు అంటే ఎంపీలు ఈ రెండు కూడా కలిపి నేను చెప్తాను, రెండు కలిపి ఎంపీ స్థానాలు అసెంబ్లీ స్థానాలు కలిపితే 200 సీట్లు. ఈ 200 సీట్లలో 100 సీట్లు ఖచ్చితంగా బీసీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడా కేటాయించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. చాలా గణాంకాలు కూడా చాలా గట్టిగానే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి టికెట్ల వ్యవహారం, సీట్ల వ్యవహారంలో ఇంకా ప్రకటన అయితే జరుగుతోంది కాబట్టి ఉదయం ఆర్టీవీ మామూలుగా ఎంపీలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ లిస్ట్ ఇచ్చిందో అలాగే 175 మంది అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపుగా అదే లిస్టుని ఇప్పుడు మంత్రి ధర్మన్న చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. బహుశా ఇంకా మరి కొంతసేపటికి పూర్తి స్థాయిలో 175 మంది లిస్టుకు సంబంధించి ఒక డేటా వచ్చే పరిస్థితి అయితే కనపడుతోంది రామ్దాస్. అయితే ఇప్పుడు వరకు కూడా అసెంబ్లీలకు సంబంధించి వ్యవహారంలో కావచ్చు వీటన్నిటిలో కూడా ఎక్కడ అంటే ఎంపీలకు సంబంధించి పూర్తిగా లిస్ట్ అయితే డిక్లేర్ అయింది. ఇక అసెంబ్లీకి సంబంధించి 175 మంది స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంత అటు ఇటుగా కొన్ని పేర్లు ఉంటాయా ఉండవా అనేది కొంత డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఇప్పటికే దాదాపుగా 60-70 పేర్ల వరకు ధర్మన్న ప్రసాద్ చదివిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇంకా 175 ఉంటే దాదాపుగా ఇంకో 10 నిమిషాలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. రామ్దాస్, కృష్ణమోహన్, అంటే ఇక్కడ 2019 సెంటిమెంట్ను ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటన సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాల నేతలతోనే ఈ అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. సో మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. తన తండ్రి సమాజ్ దగ్గర నుంచి ఆయన ఆ అభ్యర్థుల లిస్టు పెట్టి ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఈ అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి. సో నిజంగా అంటే ఒక రకంగా సెంటిమెంట్ను ఫాలో అవుతూ వైసీపీ చేసినటువంటి ఈ ప్రయోగాలు దాదాపుగా చాలా వరకు అభ్యర్థుల మార్పులు అంటే 2023 డిసెంబర్ 11 నుంచే మనం చూస్తున్నాం. అప్పటి నుంచే మార్పులు చేర్పులు చాలా దూకుడుగా వెళ్తుంది అధికార వైసీపీ. సో ఏ రకంగా ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఏ రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే దాదాపుగా మార్పులు భారీగా చేశారు. చాలామంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? అంటే ఇప్పుడు వరకు పరంగాను చూసుకుంటే దాదాపుగా ఉన్న లిస్టులో ఖచ్చితంగా 175 మందిలో కావచ్చు లేకపోతే 25 మంది ఎంపీల్లో కుల సామాజిక సమీకరణాలు అంటారు లేకపోతే ఇతరితర ఈక్వేషన్స్లో కూడా చాలా ఎక్కువ శాతమే అంటే 50% ఖచ్చితంగా ఫాలో అయిన పరిస్థితి కనపడుతుంది. గతంలో కంటే కూడా ఈసారి మహిళలను కూడా పెంచారు. సార్ ఒకసారి ఇప్పుడు మనం వరకు చూసుకుంటున్న లిస్టులో కూడా ఏదైనా ఇప్పుడు వరకు ప్రకటించిన లిస్టులో కూడా మనం కానీ చూసుకుంటే ఇందాక మనం చెప్తున్నట్టుగా అసెంబ్లీ అభ్యర్థులు ఇచ్చాపురం విజయ, పలాస సిదిరి అప్పలరాజు, టెక్కిలి దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం రెడ్డి శాంతి, శ్రీకాకుళం ధర్మన్న ప్రసాద్, ఆముదాల వరుస తమిళేని సీతారాం, ఎర్చర్ల గొర్ల కిరణ్ కుమార్, నర్సన్నపేట కృష్ణదాస్, రాజారాం తలే రాజేష్, పాలకొండ విశ్వసాయి కళావతి, కురుపం పుష్పశ్రీ వాణి, పార్వతీపురం జోగారావు, సాలూరు పీడిదన్న రాజన్న దొర, బొబ్బిలి చిన్న అప్పలనాయుడు, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్ల అప్పలనాయుడు, విజయనగరం వీరభద్రస్వామి కొలగట్ల, శృంగవరపు కోట కడుగు శ్రీనివాసరావు, భీమిలి ముత్తంచెట్టి శ్రీనివాసరావు, విశాఖ తూర్పు సత్యనారాయణ, విశాఖ దక్షిణం వాసిపల్లి గణేష్, ఉత్తరం కేకే రాజు, విశాఖపట్నం అడారి ఆనంద్, గాజువాక గుడివాడ అమర్నాథ్, చోడవరం కరణం ధర్మశ్రీ, మాడుగుల బూడి ముత్యాల నాయుడు, అరకు మత్స్యలింగం, పాడేరు విశ్వేశ్వరరాజు, అనకాపల్లి భరత్ కుమార్, పెందుర్తి అదీప్ రాజు, యలమంచలి ఉప్పల్పాటి వెంకట రమణమూర్తి, పాకిరావుపేట కంబాల జోగులు, నర్సీపట్నం పేట్ల ఉమాశంకర్ గణేష్, తుని దాడిశెట్టి రాజా, పతిపాడు సి పర్వతపూర చంద్రప్రసాద్, పిఠాపురం శ్రీపతి వంగ గీత, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, పెద్దాపురం దూలూరి దొరబాబు, అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, ముమ్మడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్,
అమలాపురం వినేపి సతీష్, రాజోలు గొల్లపల్లి సూర్యారావు, గన్నవరం విప్పర్తి వేణుగోపాల్, కొత్తపేట చీర్ల జగ్గిరెడ్డి, మండపేట తోట త్రిమూర్తులు, రాజానగరం జక్కంపూడి రాజా, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చెలుబైన వేణుగోపాల్ కృష్ణ, జగ్గంపేట తోట నరసింహం, రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు తలారి వెంకట్రావు, నిడదవోలు శ్రీనివాస నాయుడు, ఆచంట చెరుకూరు శ్రీరంగరాజు, పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు, నర్సాపురం ముదునూరి ప్రసాదరాజు, భీమవరం గంధి శ్రీనివాస్, ఉండి పివెల్ నరసింహరాజు, తణుకు కారుమూరు వెంకట నాగేశ్వరరావు, తడేపల్లి కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు పప్పుల శ్రీనివాసరావు, దెందులూరు అబ్బయ్య చౌదరి, ఏలూరి ఆల్లానాని, గోపాలపురం తానేటి వనిత, పోలవరం తెల్లెం రాజ్యలక్ష్మి, చింతలపూడి విజయరాజు, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్, నూజివేడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి వెంకటేశ్వరరావు, కైకులూరు దూలం నాగేశ్వరరావు, పెడన ఉప్పల రాము, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, అవినిగడ్డ రమేష్ బాబు, పామర్రు అనిల్ కుమార్ కైలే, పెనమలూరు జోగి రమేష్, విజయవాడ వెస్ట్ ఆసిఫ్, విజయవాడ సెంట్రల్ శ్రీనివాసరావు, తర్వాత తూర్పు అవినాష్, మైలవరం తిరుపతిరావు, నందిగామ మెండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట ఉదయభాను సామినేని, పెదకూరుపాడు నంబూరు శంకర్రావు, తాడికొంట మేడికోట సుచరిత, మంగళగిరి మురుగు లావణ్య, పొన్నూరు అంబటి మురళీకృష్ణ, వేమూరు వరుకూటి అశోక్ బాబు, రేపల్లి ఈపూరు గణేష్, తెనాలి అన్నాబత్తుల శివకుమార్, బాపట్ల శ్రీ కోన రఘుపతి, పత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్, గుంటూరు వెస్ట్ విడుదల రజని, గుంటూరు తూర్పు నూరి ఫాతిమా, చలకలూరుపేట కావటి మనోహర్ నాయుడు, నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సత్తెనపల్లి అంబటి రాంబాబు, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల రామకృష్ణారెడ్డి పిన్నేలి, ఎర్రగొండలపాడు తాటిపత్రి చంద్రశేఖర్, దర్శి శివప్రసాద్ బుచేపల్లి, పర్చూరు ఎడం బాలాజీ, అద్దంకి పానం హమినిరెడ్డి, చీరాల కరణం వెంకట్, పేరు బలరాం గాని వెంకట, రెండింటిలో ఒకరి సీటు అయ్యేటట్టుగా ఉంది. సంతనూతలపాడు మేరుగా నాగార్జున, ఒంగోలు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, కందుకూరు బుర్రా మసూదన్ యాదవ్, కొండేపి ఆదిబోలపు సురేష్, మార్కాపురం అన్నా రాంబాబు, గిద్దలూరు కందుకూరు నాగార్జున రెడ్డి, కనిగిరి దుద్దులాడ నారాయణ యాదవ్, తర్వాత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కావిలి, కలిగిరి నారాయణ యాదవ్, ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి, కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ అహ్మద్, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు మేరుగా మురళి, సూలూరుపేట కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, బద్వేల్ దాసరి సుధా, రాజంపేట ఆకపేట అమర్నాథ్ రెడ్డి, కడప అంజద్ బాషా, రైల్వే కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి, జమలమడుగు మూలే సుధీర్ రెడ్డి, పొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మైతుకూర్ రఘురామ్ రెడ్డి, ఆలగడ్డ విజేందర్ రెడ్డి, శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు డాక్టర్ సుధీర్ దారా, కర్నూలు ఇంతియాజ్, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంజాల శిల్ప రవిచంద్రారెడ్డి, బనగానపల్లి కాటసాని రామిరెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్ర ప్రసాద్, పత్తికొండ కంగాటి శ్రీదేవి, కోడుమూరు డాక్టర్ సతీష్, ఎమ్మికునూరు శ్రీమతి బుట్ట రేణుక. ఇక్కడ కోడుమూరు కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి మిస్ అయిన ప్లేస్ ఉంది. ఆ స్థానంలో డాక్టర్ సతీష్కి ఇచ్చిన, కోడుమూరు శ్రీనివాసులకి కాదని చెప్పి ఇక్కడ డాక్టర్ సతీష్కి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మికునూరు శ్రీమతి బుట్ట రేణుక, మంత్రాలయం వైవి బాలనాగిరెడ్డి, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు భూసేని విరూపాక్ష, రాయదుర్గం మిట్టు గోవిందరెడ్డి, ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి, గుంతకల్లు వెంకట్రామరెడ్డి, తాడిపత్రి పెద్దారెడ్డి, సింగనమల ఎం వీరాంజనేయులు, అనంతపురం అర్బన్ అనంతరామరెడ్డి, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, రాప్తాడు తొమ్మిదిర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర ఈరా లక్కప్ప, హిందూపురం
దీపిక, పెనుగొండ ఉషశ్రీ చరణ్, పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కదిరి ముగ్దుల్ అహ్మద్, తంబలపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి నిసార్ అహ్మద్, పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి చేవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, కాళహస్తి బియ్యపు మసూదన్ రెడ్డి, సత్యవేడు నూకుతోటి రాజేష్, నగిరి ఆర్కే రోజా, గంగాధర్ నెల్లూరు శ్రీమతి లక్ష్మీకృప, చిత్తూరు విజయానందరెడ్డి, పోతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్, పలమనేరు వెంకటేష్ గౌడ్, కుప్పం ఆర్కే భరత్. సో 175 స్థానాలు. ఈ 175 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో చాలా క్లారిటీగా ఉంది రామ్దాస్. దీంట్లో ఎస్సీలు 29 మంది, ఎస్టీలు 7 మంది, బీసీలు 48 మంది, ఓసీలు 91 మంది, మైనారిటీలు 7, వీళ్ళందరితో పోగా 19 మందికి మహిళలకి, ఈ అన్ని సామాజిక వర్గాలు కలిపి 19 మంది మహిళలకు ఇక్కడ సీట్లు ఇచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది రామ్దాస్. అయితే ఈసారి గతంలో కంటే కూడా, అంటే 2019 కంటే కూడా ఇప్పుడున్న దీంట్లో చీరాల విషయానికి సంబంధించేనే అంటే ఇక్కడ వెంకటేష లేకపోతే పరుచూరికి సంబంధించి వెంకటేష లేకపోతే తన తండ్రి పోటీ చేస్తారా అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వెంకటేష్కి అంటే కరణం బలరాం కొడుక్కి వెంకటేష్కి సీటు ప్రకటించిన పరిస్థితి. సో ఈసారి కరణం బలరాం పర్చూరు నుంచి పోటీ చేయడానికి వంగుతూ చూపించినట్టున్నారు. ఆ నేపథ్యంలోనే తన కుమారుడు వెంకటేష్కి సీట్ ఇచ్చిన పరిస్థితి. రామ్దాస్, ఇప్పుడు ఈ ఓవరాల్గా 2019 సంబంధించి కూడా చూసుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటున్న ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా గతంలో కంటే దాదాపుగా 11-17 సీట్లు ఎక్కువ అన్ని సామాజిక వర్గాలకి కలిపి ఆ రేషియోని ఖచ్చితంగా 50% రేషియోని ప్రకటించారు. అంటే 175 ప్లస్ ఒక 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 ఎంపీ స్థానాల్లో 100 స్థానాల్లో అభ్యర్థులను బీసీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన క్యాండిడేట్లని ప్రకటించారు. సామాజిక న్యాయం పరంగా తాము ఏదైతే ఆశిస్తున్నామో ఆ దిశగానే ముందుకు వెళ్తున్నామనేది చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రామ్దాస్. రైట్ కృష్ణమోహన్, సామాజిక సమీకరణాలు, సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల ప్రకటన చేశామంటోంది వైసీపీ. గత డిసెంబర్ నుంచే ఈ ప్రయోగాలు చేస్తూ వస్తోంది. అభ్యర్థుల నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో పాటు తాజాగా ఇవాళ తుది జాబితాను విడుదల చేసింది. పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఏకకాలంలో 175 అసెంబ్లీ స్థానాలు అలాగే 25 పార్లమెంట్ స్థానాలు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇక తరువాయి ఎన్నికల ప్రచారమే మిగిలింది. మార్చి 18 నుంచి ఇచ్చాపురం వేదికగా జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నట్టు సమాచారం అందుతుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? ఇప్పటి అభ్యర్థుల జాబితా తర్వాత ఎన్నికల క్షేత్రంలో పూర్తి స్థాయిలో సామాజిక సమీకరణాలు పాటించామని చెప్తున్నటువంటి వైసీపీ వాదనను బట్టి ఎన్నికల ప్రచారంలో ఎలాంటి స్ట్రాటజీ ఉండబోతుంది? ఇక పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో ఇక బరిలోకి దిగబోతున్నట్లేనా? రామ్దాస్, ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఓకే, క్షేత్రస్థాయి రేపు 18వ తారీఖు నుంచి దీనికి సంబంధించి పూర్తిగా, అంటే 18వ తారీఖు నుంచి ఆయన తన యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు, యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. పూర్తిగా కూడా ప్రతిరోజు మూడు నియోజకవర్గాలకి ఖచ్చితంగా తన ప్రచార హోరుని జగన్మోహన్ రెడ్డి పరుగులు తీర్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. 18వ తారీఖు నుంచి దానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైంది. ఇక పూర్తిగా రంగంలోకి దిగిపోతున్న పరిస్థితి. కానీ రామ్దాస్, ఇక్కడ ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే జిల్లా వైజ్గా ఏ సామాజిక వర్గాలకు సీట్లు ఇచ్చారనే అంశాన్ని కూడా మనం కానీ చూసుకుంటే శ్రీకాకుళం కానీ చూసుకుంటే, అంటే శ్రీకాకుళంలో ధర్మన్న ప్రసాదరావు బీసీకి సంబంధించిన బీసీ వెలమ సంబంధించిన క్యాండిడేట్, అలాగే తమ్మినేని సీతారాం ఆముదాల వరుసకు సంబంధించి చూసుకుంటే కళింగ సామాజిక వర్గం, అలాగే పాతపట్నం కానీ చూసుకుంటే రెడ్డి శాంతి ఆమె తూర్పు కాపు, అలాగే నరసరావుపేట కానీ చూసుకుంటే ధర్మన్న కృష్ణదాస్ తాను కూడా వెలమ, అలాగే టెక్కెలి కానీ చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ బీసీ అతను కూడా కళింగ సామాజిక వర్గం, అలాగే ప్రియా విజయ చూసుకుంటే ఆమె సూర్యబలిజ బీసీ సామాజిక వర్గం, పలాస చూసుకుంటే సిదిరి అప్పలరాజు అతను జాలరి, అలాగే రాజాం చూసుకుంటే తాలే రాజేష్ ఇతను మాల. సో అంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ప్రత్యేకంగా ఒక్కొక్క సామాజిక వర్గం వైపు కూడా చూసుకుంటే దాదాపుగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఒక్కోసారి విజయనగరం కూడా చూసుకుంటే విజయనగరంకి వచ్చేసరికి దొరస్వామి అతను ఓసీ వైశ్య, కోలగట్ల వీరభద్రస్వామి
ఈయన వైశ్య, తర్వాత బొబ్బిలి గారిని చూసుకుంటే అప్పలనాయుడు, తర్వాత ఇతను వెలమ, ఆ, ఆ, తర్వాత బొస అప్పలనరసయ్య చూసుకుంటే కాపు, తర్వాత బొస సత్యనారాయణ చూసుకుంటే ఆయన తూర్పు కాపు. ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలకు సంబంధించి పూర్తిగా సామాజిక వర్గాన్ని బేస్ చేసుకున్న ఏదైతే మొదటి నుంచి చెప్తూ వస్తుందో అది ఆచరించి కూడా చూపించారనేది వైసీపీ నేతలు. ఇందాక ధర్మాన కూడా అదే మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు. ఆయన స్టిల్ ఇప్పటికీ చెప్తున్నారు, రాష్ట్రంలో దేశంలో ఎక్కడా జరగని సామాజిక విప్లవం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. అనుకున్న ప్రకారం ప్రతి ఒక్క దీంట్లో కార్పొరేషన్ల దగ్గర నుంచి ఇతర పోస్టింగ్లో కావచ్చు, ఏ సామాజిక పోస్టులు అయినా సరే ప్రభుత్వ పరంగా కావచ్చు లేకపోతే ఇతర విషయాల్లో కూడా సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా 50% సామాజిక వర్గం బీసీ ఎస్టీ మైనారిటీలకి ఇచ్చి తీరాం. ఆ దిశగానే ముందుకు వెళ్ళాం. ఇప్పుడు కూడా